రాయిగడ మజ్జిగౌరమ్మ బ్రిటిష్ వారికి కూడా ముచ్చెమటలు పట్టించిన అమ్మవారు. రాయిగడ వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం బ్రిటిష్ ఇంజనీర్లను సైతం తన ముందు మోకరిల్లేలా చేసింది. ఇది 1930లో జరిగిన కథ. బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి అనుకున్నారు. రాయిగడ వద్ద ఉధృతంగా ప్రవహించే నాగావళి నది. ఈ నదిని దాటాలంటే ఒక వంతెనను కట్టడం తప్పనిసరి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు వెళ్లే ఓ రైలు మార్గాన్ని వేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇక్కడే అసలు వింత. ఎంత పటిష్టంగా కట్టినా సరే ఎటువంటి కారణం లేకుండానే ఆ వంతెన పిల్లర్లు పదే పదే కూలిపోతున్నాయి. వాళ్ళ ఇంజనీరింగ్ నైపుణ్యం, వాళ్ళ టెక్నాలజీ అన్ని నదీ ఉధృతి ముందు తలవంచాయి. అంతు చిక్కని వైఫల్యాలు వారిని నిస్సహాయులుగా చేశాయి. అప్పుడే ఆ ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్న చీఫ్ ఇంజనీర్ కలలో అమ్మవారు ప్రత్యక్షమై, ఇది నా నేల, నా ఆలయం కట్టిన తరువాత మాత్రమే నీ వంతెన నిలబడుతుంది అని. ఇంజనీర్ మొదట నమ్మకపోయినా జరిగిన సంఘటన వల్ల నిజాన్ని గ్రహించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ఇక్కడే అద్భుతం జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే వంతెన నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ఆ వంతెన ఈ రోజుకి చెక్కు చెదరకుండా నిలబడి ఆనాటి సంఘటనకు సాక్షిగా ఉంది. చారిత్రక కథనాల ప్రకారం మజ్జిగరియానిగా పిలువబడే అమ్మవారు కాలక్రమేణా మజ్జిగౌరమ్మగా మారింది. ఆలయం సింహద్వారం వద్ద 500 కిలోల బరువున్న గుర్రం కనిపిస్తుంది. అమ్మవారు ఆ ప్రాంతాన్ని రాత్రి వేళల్లో ఈ గుర్రంపై సంచరిస్తూ కాపాడుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. మరి మీరు ఎప్పుడైనా రాయగడ మజ్జిగౌరమ్మని చూసారా? జై మజ్జిగౌరి అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.